అందరికీ నమస్తే, వెల్కమ్ టు దిరేల్పే వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. అవును, ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నా. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుండు. మీకు దారిలో వెళ్ళేటప్పుడు అన్నీ చూపిస్తా. ఇప్పుడైతే ఈ వీడియో చివరి దాకా చూడుర్రి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వన్ మోర్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకండి, మాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మా దోస్తుగాడు పొద్దుగాల 7:30 మేమైతే ఇంటి నుంచి బయలుదేరినాం. ఈ లొకేషన్ వచ్చేసి దీని పేరు వచ్చేసి మేడిపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడికి ఎవరైనా చేరుకోవాలనుకుంటే సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళైతే సిద్దిపేట టు కరీంనగర్ రోడ్డు, ఒకవేళ కరీంనగర్ ఆ చుట్టుపక్కల ప్రజలు రావాలనుకుంటే మాత్రం మన సిద్దిపేట హైదరాబాద్ రోడ్ వస్తే మీరు చేరుకుంటారు. నేను మా దోస్తుగాడు అయితే మొత్తానికి మేమైతే కరీంనగర్ రోడ్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మేమైతే ముందుకు సాగాలి. సో లెట్స్ గో టు ద మేడిపల్లి వాటర్ ఫాల్స్. ఒక 20 నిమిషాల్లో అయితే మేమైతే ఈ ఊరికి వచ్చిన. ఈ ఊరి పేరు అన్నసాగర్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళిన తర్వాత మనమైతే మేడిపల్లి వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి చేరుకోవచ్చు. మాతో పాటు వచ్చేసేయండి. మేమైతే అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లొకేషన్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకైతే ఒక గుట్ట లాంటిది కనబడుతుంది. ఒక్కసారి గుట్ట చూపి ఇక్కడ. ఈ గుట్టకు మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు ఆపోజిట్లో సరస్వతి క్షేత్రం అని మనకు ఒక కమాన్ కనిపిస్తుంది, అనంత్ సాగర్ అని. ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు పనికి వస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎవరైనా సిద్దిపేట నుంచి రావాలనుకుంటే వాళ్ళు సిద్దిపేట టు కరీంనగర్ రోడ్ నుంచి రావాలి. ఇక సిద్దిపేట కాకుండా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం హైదరాబాద్ సిద్దిపేట రోడ్ అయితే చూజ్ చేసుకోండి, బాగుంటుంది. నేను దారిలో వెళ్తా ఉంటే పచ్చని పొలాలు, ఆ దూరం నుంచి కొండలు చాలా కంటికి అయితే చాలా మంచిగా కనబడుతున్నాయి. మేము వెళ్తున్న కొద్దీ మాకైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాం. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఇక మధ్యాహ్నం టైంలో రాకపోవడం చాలా బెటర్. అక్కడ కనబడుతుంది అక్కడ నీకు. అక్కడ ఆ బోర్డు చూద్దాం. ధన్వంతరి అగ్రహారం గుర్తుపెట్టుకోండి, ఇది పనిచేస్తుంది ఇక్కడ. ఫ్రెండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఈ లొకేషన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచే కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ అయితే అంత బాగుండదు, కానీ లొకేషన్స్ మాత్రం ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అది కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఒక్కరుగా మాత్రం అసలు రాకండి. ఇక్కడికి వస్తే కనీసం 3-4 వస్తే మాత్రం మీరు ఈ లొకేషన్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం దూరంలో అయితే కొన్ని గుట్టలు కనబడుతున్నాయి. అక్కడికి చేరుకుంటే ఆ లొకేషన్ అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మాకు లొకేషన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక్కడ నుంచి ఆ కొండలు ఆ గుట్టలు కనిపిస్తూ ఉంటే మాకైతే ఒక్కసారి మాలో తెలియకుండా ఒక ఎనర్జీ అయితే వచ్చేసింది. మేము మార్నింగ్ రావడం వల్ల మాకు ఈ లొకేషన్ ఇంకా అంటే చాలా మంచిగా కనబడుతుంది. తంగేడు పువ్వు అయితే మాకు చాలా అంటే చాలా కనిపిస్తుంది. ఎవరికైనా తంగేడు పువ్వు కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో, కానీ రోడ్డు మాత్రం అంత బాగాలేదు. కానీ ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు. అది కూడా అక్కడ నుంచి వెళ్తే మేడిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకోవచ్చు. రోడ్ అయితే ఇలా ఉంటుంది. వచ్చే ముందు అసలు ఆలోచించుకోండి. మా కెమెరా కూడా షేక్ అవుతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ రోడ్ అయితే అస్సలు బాగలేదు. చాలా హైట్లో ఉండేసరికి అంత ఈజీగా అయితే ఏం లేదు. కొంచెం చాలా టఫ్ ఉంది రోడ్ అయితే. అయినా కూడా బైక్ పైన వెళ్తున్నాం. భారీ చిన్నపాటి మన డిస్కవరీ సినిమాలో బేరే గిల్స్ ఉంటారు, డిస్కవరీ ఛానల్లో. ఆ రేంజ్ మన సాహసం చేయాల్సి వస్తుంది ఇక్కడ. మీకోసం ఇంత సాహసం చేస్తున్నాం కాబట్టి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఎయిర్ జరా. నచ్చితే ఒక షేర్ కూడా ఎయిర్ వాళ్ళకన్నా. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, డెస్టినేషన్ ఇక్కడ ఉందో అని అక్కడ మార్కింగ్ పెడితే బాగుండు. అమ్మా లొకేషన్ మళ్ళీ పైకి ఎక్కాలా? అరే పైకి ఎక్కుతామారా మనం ఇప్పుడు ఏం కాదు, ఓకే. బట్ నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు ఉంటుంది, మనం దిగేటప్పుడు
ఆ, మనం అర్థం ఒక నిమిషం ఇక్కడ లొకేషన్ చూద్దాం మనం ఇక్కడ. మా బైక్ అయితే అక్కడ పెట్టేసినాం కింద. సో నడుస్తున్నాం, ఇంకొక 800 మీటర్స్ నడవాలి. ఎందుకు అంటే బైక్ ఇంత పైకి రాదు, వచ్చిందనుకో వెళ్ళేటప్పుడు చాలా కష్టం అవుతుంది. సో నడుస్తున్నాం. అంటే మంచి లొకేషన్, ఇక్కడ సినిమా తీసుకోవచ్చు ఒకటి, ఇక్కడ ఈజీగా తీయవచ్చు ఈజీగా. వరుసలోనే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వస్తే మాత్రం బైక్ పైన రండి, కార్ లాంటివి తీసుకురాకండి. దారి అయితే రావద్దు, ఒక్కరే తాగండి. కనీసం ఒక 4 వస్తే మీకు మంచి బెటర్ ఫీలింగ్ వస్తుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఒకరు మాత్రం అసలే రాకండి, ఎట్టి పరిస్థితిలో కూడా రాకండి. ఎక్కడ తప్పిపోయి బై మిస్టేక్లో కనుక మీది అదే ఏమంటే చెప్తాను ఒక్క నిమిషం. ఒకవేళ బై మిస్టేక్లో కనుక మీ ఫోన్లో సిగ్నల్ లాస్ అయినా, ఒకవేళ స్విచ్ ఆఫ్ అయినా కూడా మీరు ఇక్కడ ఇరుక్కపోతారు, కొంచెం కష్టం అవుతుంది. సో ఒక్కరు కాదు, వస్తే 2, 3, 4 వస్తే బెటర్, మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే నేచర్ని బాగా ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే రావడం బెటర్. ఎవరైనా నేను కొండ ఎక్కలేను, కొన్ని ఎక్కలేను, దిగలేనంటే మాత్రం నడవలేను, అతను కాదు, దూరం నడవలేనంటే మాత్రం సో వాళ్ళు రాకపోవడం బెటర్. వస్తే మాత్రం పక్క వాళ్ళకి నరకం కనబడుతుంది. సో బెటర్ టు అవాయిడ్ అనమాట. ఎవరు నడవలేను, ఎక్కలేను అనుకుంటే మాత్రం రాకూడదు. నేను ఎక్కడికైనా పోతే, ఎక్కడికైనా ఎక్కుతా అనుకుంటే మాత్రం రావచ్చు. మనం దారిలో వెళ్తుంటే మనకు డిఎఫ్ఐ సర్కిల్ 2KM అని కనిపిస్తుంది. అది కనిపిస్తే మనం వెళ్తున్న దారి కరెక్ట్ అన్నట్టు. ఈ దారిలోనే ఉంటుంది అనమాట మేడిపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడ మాకైతే వాటర్ కనిపిస్తున్నాయి, చూద్దాం. మేడిపల్లి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఒక 450 మీటర్స్ అయితే నడవాలంట. ఇంకెంత చూపిస్తుంది మనకు? 450యా? ఇంకొక 450 అయితే నడుద్దాం. నడిచిన తర్వాత చూద్దాం వాటర్ ఫాల్స్ ఉంటుందా ఉండదా అని. నేనైతే కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నా, వాటర్ కనిపించాలని. అయితే మాకు కొందరు ఏం చెప్పారంటే వర్షం పడని రోజు, వర్షం ఒక వారం పడకపోతే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందని చెప్పారు. మీరు ఎవరైనా వస్తే మాత్రం సరే ఎంక్వైరీ చేయండి వాటర్ ఫాల్స్ ఉందా లేదా అని. లేదు అంటే మాత్రం రాకండి, రాకపోవడం బెటర్. ఇక సమ్మర్లో అయితే, వింటర్లో అయితే వేస్ట్ అనమాట వచ్చి కూడా ఇక్కడికి. మన వర్షాకాలంలో రావడం బెటర్ ఇక్కడికి. అక్కడైతే మాకు వాటర్ కనిపిస్తున్నాయి. మేబీ ఓకే, ఏమంటారు, మనిషి ఆశాజీవి కదా. సో మేము కూడా కొంచెం ఆశతో ఎదురు చూస్తున్నాం. అక్కడ వాటర్ అయితే మాకు కనిపిస్తున్నాయి. నడుస్తా ఉన్నాం, బండి ఏమో అక్కడ పెట్టినాం. ఇంకా 300 మీటర్స్ అయితే మాకు చూపిస్తుంది. ఇది కొంచెం సాహసం అని చెప్పాలి, కానీ లొకేషన్ మాత్రం అద్భుతం అని చెప్పాలి. నడుచుకుంటూ అంటే ఇక్కడ దాకా బైక్ కానీ కార్ కానీ రాదు, బై వాక్ వెళ్ళాలి. సో మనకు నచ్చింది చేరుకోవాలంటే నడవాలి ఈ రోజు అయితే. లొకేషన్ అయితే ఒక చిన్న సన్నని బాటకైతే చేరుకున్నాం. ఇంకా 300 మీటర్సా? 250యా? 250 అంట. ఇదే దారి, గుర్తుపెట్టుకోండి. అంతేనా? చెప్పులు తెగిపోవచ్చు వాళ్ళు ఎవరైనా. ఇంకా మోర్ 190 మీటర్స్ టు గో టు అవర్ డెస్టినేషన్ మేడిపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. మీరు గూగుల్లో మేడిపల్లి వాటర్ ఫాల్స్ అని కొడితే వస్తుంది మనకు. మేడిపల్లి వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేయండి. అబ్బా అబ్బా అబ్బా, ఏముంది లొకేషన్. మీరు ఈవినింగ్ టైం రండి వస్తే, లేదంటే ఎర్లీ మార్నింగ్ రండి. మీకు మంచి లొకేషన్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మా ఫ్రెండ్ గానికి అయితే వాటర్ సౌండ్ వినిపిస్తుందంట. వినిపిస్తుంది వాటర్ సౌండ్ నీకు? సో వాటర్ ఉంటుందని వాడు, నేను వాటర్ ఉండాలని నేను. మాకు కూడా కొంచెం వాటర్ సౌండ్ అయితే వినబడుతుంది. కొంచెం ఫీలింగ్ ఎగ్జైటెడ్. చూద్దాం, దగ్గరకు వచ్చేసినాం మనం. ఇంకో 100 మీటర్ల, మోర్ 100 మీటర్స్ టు గో. మాకైతే వాటర్ సౌండ్ వినబడుతుంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. సో మేము మీకు చూపిస్తాం. ఇంకొక 100 మీటర్లు అంటే ఇంకొక 80 మీటర్లు నడిస్తే వెళ్ళిపోతాం. మోర్ 2 మినిట్స్ టు గో. కానీ ఇలా వాకింగ్, ఇంట్లో మాత్రం ఏం చెప్పినామంటే వాకింగ్ వెళ్తున్నా అని చెప్పి నేనైతే. మా వాళ్ళు ఏమంటారు, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే వాటర్ ఫాల్స్ అని చెప్తా. మరి నువ్వు వాకింగ్కి వెళ్ళావు కదా అంటే, అవును నేను వాటర్ ఫాల్స్ దాకా వాకింగ్ చేయడానికి వెళ్ళని చెప్తాను అనమాట.
ఇక్కడ సౌండ్ వస్తుంది, బట్ ఎట్లా పోదాం మనం ఇక్కడికి? ఎస్పెషల్లీ ఫ్యామిలీతో మాత్రం రాకండి ఇక్కడ దాకానైతే. ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల కానీ ఉంటే మాత్రం నడవలేరు, చాలా కష్టం అంటే చాలా కష్టం అవుతుంది. ఇక ఇక్కడ చాలా పేరు వంట కూడా చేసుకున్నారు ఇక్కడ. అబ్బా అరే వంట కూడా చేసుకున్నారా, మనం తప్పని చేసినాం. చాలా కష్టపడి మొత్తానికి అయితే ఎంతో కష్టపడి మేమైతే మేడిపల్లి వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. ఇది లొకేషన్ ఎక్కడ ఉందంటే చిన్నకూడూరు మండల్, సిద్దిపేట డిస్టిక్, అనంతసాగర్ విలేజ్. లొకేషన్ గూగుల్లో మాత్రం మేడిపల్లి వాటర్ ఫాల్స్ అని కొడితేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం బైక్ పైన రండి. బైక్ మాత్రం ఒక దగ్గర పార్క్ చేసి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవాలి. నడచడానికి సిద్ధంగా ఉంటే మాత్రం రండి, లేకపోతే రాకండి. కిందికి అయితే దిగుతున్నాం, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది మాకైతే. అరే పడతానేమో అనిపిస్తుంది నాకైతే, ఎక్కడ పడితేనేమో అనిపిస్తుంది. నువ్వు కూడా జాగ్రత్తగా దిగు. ఇంటికి వెళ్ళిన తర్వాత వావ్, అరే రే 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 ఏముందిరా బాబు, సూపర్ అయ్యా. నిజంగా ఎంత బాగుంది తెలుసు ఇక్కడ వాటర్ ఫాల్స్. ఇక్కడ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎట్లుందంటే లొకేషన్ తెలుసా, మన ఒక మాటల్లో అయితే చెప్పలేకపోతున్నా. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడే రండి. మళ్ళీ వర్షం లేనప్పుడు వస్తే మాత్రం మీకు వాటర్ ఫాల్స్ లాంటిది ఏమి ఉండదు, మీరు చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వచ్చేటప్పుడు మాత్రం ఒక 4-5 వస్తే బెటర్. ఒక్కరు మాత్రం రాకండి, ఎందుకంటే చాలా నడవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా స్విచ్ ఆఫ్ అయినా కూడా మీరు లొకేషన్ చేరుకోలేరు. ఇప్పుడైతే మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. ఇక మేము ఇక్కడ తర్వాత చెప్తాం. ఇక్కడ మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసిన ప్లేస్ బాగా ఉంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా లొకేషన్ చూపిస్తాం. లెట్స్ గో టు ఎంజాయ్ అనమాట. ఫోటో దిగుదాం రా అంటే మా వాడు మంచిగా ఫోటో తీస్తుంటాడు, కానీ నేనైతే ఫోటో తీయకుండా వీడియో తీస్తున్నా. ఇక్కడ మంచిగా ఒక చెట్టు అయితే ఉన్నది. ఇక్కడైతే చెట్టు ఉంది. ఇక్కడ కూర్చొని వ్యూ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు నియర్ బై ఉంది కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. సిచ్యువేషన్ సాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మా కూడా అక్కడ సాహసం చేస్తుండే ఎక్కడానికి. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈ లొకేషన్ వచ్చేసి దీన్ని ఏమంటే హిడెన్ జలపాతం అన్నమాట. అంత ఈజీగా ఎవరికి దొరకదు, చాలా కష్టం. కానీ వస్తే మాత్రం ఎప్పుడు రావాలంటే ఈ వర్షాకాలం ఈ వారం లోపు వస్తే బెటర్. వారం తర్వాత వస్తే వర్షం పడకపోతే ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉండదు, మీరు చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ టు కమ్ ఈ వారం రోజులకు వస్తే బెటర్. వీడియో కూడా ఇది సాయంత్రం పెట్టేస్తే అయిపోతుంది. మనం చూస్తున్న వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ నుంచే వాటర్ పోయి అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు వాటర్ ఎక్కడి నుంచి పోతున్నాయి. అట్లా వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి. లొకేషన్ వ్యూ అయితే ఎంజాయ్ చేసి ఇక ఇంటికైతే వెళ్తున్నాం. మాకైతే ఇక్కడ ఒకటైతే క్లియర్గా అర్థమైంది. అది ఏం అర్థమైందంటే ఇక్కడికి రావాలంటే బైక్ అయితే బెటర్. మళ్ళీ బైక్ కూడా ఒక దగ్గర పెట్టేసేయాలి, ఇక్కడ వరకు బైక్ రాదు. సో అది చూసుకోండి. మళ్ళీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీతో మాత్రం రాకపోవడం చాలా బెటర్.
ఎందుకు ఫ్యామిలీతో రాకపోవడం బెటర్ అంటే ఇక్కడ నడవడం చాలా కష్టం అవుతుంది. ఎక్కడ స్లిప్ అయితే మాత్రం కొంచెం డేంజర్ ఉంటుంది, చూసుకోండి. వస్తే మాత్రం ఫ్రెండ్స్తో వచ్చేసేయండి. ఒక్కరు రాకండి, ఒక 4, 5, 6 వస్తే మంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో మాత్రమే రండి, అది కూడా వర్షం లేనప్పుడు రండి, బాగుంటుంది. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఏం చెప్పారంటే వాటర్ ఫ్లో ఉండదు, వాటర్ ఫాల్స్ ఉండే అని చెప్పారు అనమాట. సో మీరైతే ప్రిఫర్ టు వర్షం పడిన రోజు కానీ తెల్లారి వస్తే బెటర్, మంచి వ్యూ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్. మాకు మళ్ళీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. ఏదో ఒకటి మా ఫోన్లో ఇప్పుడు నెట్వర్క్ కూడా లేదు, చూద్దాం. కానీ నడిచే ఓపిక అయితే మనకు ఉందా ఇప్పుడు? ఫుల్ ఉందా? ఎందుకంటే ఆ లొకేషన్ చూసినాక మాలో కొంచెం ఎనర్జీ వచ్చింది. సో ఆ ఎనర్జీని మేము మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తాం. అమ్మ, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.